మా గురువుగారి జీవితంలోని ఒక సంఘటన. బర్మా దేశం స్వతంత్రమైంది. అక్కడ కూడా స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశంలో లాగా ఇక్కడలాగానే ఎన్నో చిన్న చిన్న సంస్థానాలు ఉండేవి. ఇక్కడిలాగానే అక్కడ కూడా చిన్న చిన్న సంస్థానాలన్నింటినీ కలిపి యూనియన్ ఆఫ్ బర్మా తయారు చేశారు. ఆ సంస్థానాల రాజులందరినీ సంతోషపెట్టడానికి వాళ్ళ నాయకుడినే బర్మాకు ప్రెసిడెంట్గా చేశారు. ఇక ఒకరోజు ప్రెసిడెంట్ హౌస్లో పెద్ద పార్టీ ఏర్పాటు చేశాడు. సమాజంలోని పేరున్న వాళ్ళందరినీ పిలిచాడు. రాత్రి 7:30కు డిన్నర్. అందరూ చేరుకున్నారు. గెస్టులంతా వచ్చారు. రాత్రి 7:30 అయింది. హోస్ట్ లేడు. ప్రెసిడెంట్ పత్తా లేడు. 8 అయింది. ఆయన అడ్రస్సే లేదు. అయ్యగారు లేకుండా పార్టీ ఎలా మొదలెడతారు? ప్రధానమంత్రికి కంగారు. ఎవరో మనిషిని పంపిస్తాడు మేడపైకి. చూసిరా, ఇంకా రెడీ కాలేదా? చూసి వచ్చిన మనిషి చెవిలో చెప్తాడు, అయ్యా ఆయన వచ్చే స్థితిలో లేడు, తప్పదాగి నేల మీద బోర్లా పడి ఉన్నాడు, స్పృహ లేదు. ఆయన లేకుండా పార్టీ ఎలా జరుగుతుంది? స్పృహ ఉండని ఉండకపోని భుజాల మీద తీసుకురండి, ఇక్కడ టాప్ టేబుల్ మీద అధ్యక్షుడి కూర్చోబెడదాం, పని నడిపిద్దాం అన్నాడు. ఇద్దరు వెళ్తారు. ఎలాగో తీసుకొచ్చారు. వెక్కిళ్ళు పెట్టుకుంటూ వస్తాడు. కూర్చుంటాడు. మొదట వడ్డన పూర్తయింది. రెండోది అయింది. మూడోది వడ్డించేటప్పటికీ మొదలెడతాడు వాంతులు. టాప్ టేబుల్ అంతా వాంతితో నిండిపోయింది. ప్రధానమంత్రి తలపట్టుకొని అనుకుంటాడు, మన దేశాన్ని ధర్మదేశం అంటారు, అటువంటి దేశానికి ఎలాంటి ప్రెసిడెంట్ దొరికాడు బాబు అని ఎంతో బాధపడ్డాడు. మర్నాడు సార్కు తెలివి వచ్చింది. ప్రధానమంత్రికి ఫోన్ చేసి చెప్తాడు, కావాలంటే రిజైన్ చేస్తాను, కానీ ఈ తాగటం మాత్రం మానేయలేను. మా రాజవంశంలో ఒక ఆచారం ఉంది. యువరాజు పుట్టగానే బెస్ట్ వైన్ సారాను బంగారు స్పూన్తో మొదటి గుటక వేయిస్తారు. అదే మాకు ఉగ్గుపాలు. అప్పటి నుండి మొదలైంది, ఇప్పటికీ నడుస్తుంది. నాలో సగం రక్తం మద్యమే. ఇది నా నుండి పోదు. అలాంటి వ్యక్తి ఏ పూర్వజన్మ పుణ్యమో గురూజీ ఆశ్రమం వైపుకు వచ్చాడు. లోపలికి వెళ్ళాడు. ఆయన అదృష్టం కొద్దీ అది శిబిరపు 10వ రోజు, ఆఖరి రోజు. ఆపరేషన్ అవుతున్నప్పుడు శిబిరంలో 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు ఆపరేషన్లు ఎన్నో బాధలుంటాయి. సాధకుల మొహమంతా ముడుచుకుపోయి వాడిపోయి ఉంటుంది. 10వ రోజు కల్లా ఆపరేషన్ అయిపోయి చీమంతా బయటికి పోయి దానికి మలాం రాసినప్పుడు ఎంతో హాయిగా ఉంటుంది. ముఖంలో కళ వస్తుంది. ఎవరిని చూసినా నవ్వుతూనే ఉంటారు. ఈయన చూశాడు. వాళ్ళందరూ సంతోషంగా నవ్వుతూ హాయిగా ఉన్నారు. అందరి మొహంలో కళకళలాడుతున్నాయి. అడుగుతాడు, వీళ్ళతో ఏం చేయించారు, ఇంత సంతోషంగా ఉన్నారు? ఆనాపాన చేయించాం, విపస్ని చేయించాం. బౌద్ధుల కుటుంబంలో పుట్టాడు, శాస్త్రాలు చదివాడు, కాబట్టే ఆనాపాన విపస్సన పేర్లైతే చాలా విన్నాడు. కానీ ఈ యుగంలో కూడా ఎవరో వీటిని చేయిస్తున్నారు, దీనివల్ల లాభం కూడా ఉంటుంది అని విననే లేదు. నేను కూడా చేయవచ్చా? నాకు కూడా శాంతి కావాలి అన్నాడు. అవును, తప్పకుండా చేయగలుగుతారు, కానీ ఈ నియమాలన్నింటినీ పాటించాలి. తప్పకుండా నాకు శాంతి కావాలి. ఏమేం చేయాలి అని అడిగాడు. పంచశీలాలు పాటించాలి. కాదు బాబు, కాదు, నా వల్ల కాదు. 4 శీలాలే పాటిస్తాను, 5వది నా వల్ల కాదు. అయితే వెళ్ళండి, మేము నేర్పించనే లేవు. పెద్ద పేచి వచ్చి పడింది. శాంతి కావాలి, కానీ ఈ శీలం పాటించలేడు. బేరం మొదలెట్టాడు. రోజుకొక్కసారి చిన్న పెగ్గు వేసుకుంటాను, కుదరదన్నారు. అయితే సరే, 2 రోజులకొకసారి చిన్న పెగ్గు, కుదరదన్నారు. 5 రోజులకొకసారి చిన్న పెగ్గు, ఒప్పుకోలేదు. అయితే సరే, 10 రోజుల తర్వాత నేను ఇంటికి వెళ్ళి తాగుతాను, దానికి ఒప్పుకుంటారా? ఇంటికి వెళ్ళాక మిమ్మల్ని అడుకునే వాళ్ళు ఎవరండి, అక్కడ మీ ఇష్టం అన్నారు. ఒప్పుకున్నాడు. ఇదే పని చేశాడు. అందరూ ఏం చేశారో తాను అదే చేశాడు. ఇంకేమీ చేయలేదు. 10 రోజుల తర్వాత ఇంటికి వెళ్తాడు. 100 గజాల దూరంలో కూడా ఎవరైనా తాగుతుంటే ముక్కు మూసుకొని అరుస్తాడు, అరే కొళ్ళు వాసన వస్తుంది, ఎవర్రా తాగుతున్నారు అక్కడ? తను తాగటం మాట అటుంచి వేరే వాళ్ళు తాగటాన్ని కూడా సహించలేడు ఇప్పుడు. ఏమీ అలా ఎందుకైంది? నువ్వు తాగితే నరకానికి పోతావని ఎవరిని బెదిరించారా? ఈ సాధనంతా ఏమిటి? మన లోపల ఎన్నెన్ని పాత సంస్కారాలను పోగు చేశామో అవన్నీ పొంగి పొంగి పైకొస్తాయి, వెళ్ళిపోతాయి. పొంగి పైకొస్తాయి, వెళ్ళిపోతాయి. అన్ని సంస్కారాలు పూర్తిగా నశిస్తాయి, వదిలిపోతాయి. ఎప్పుడు ఏ సంస్కారం పోతుందో చెప్పలేం. ఆయనకు ఈ తాగుడు సంస్కారం నశించడం మొదలైంది. చివరకు పూర్తిగా పోయింది. అలా ప్రతి వ్యక్తిలోనూ ఉన్న చెడు సంస్కారం ఏదో ఒకటి నశిస్తూనే ఉంటుంది. ఆయన ఒక్కడి విషయంలోనే ఏదో జరిగితే అదేదో మా గురువుగారి మాయ అనుకోవచ్చు. కానీ వేల సంఖ్యలో ప్రజలు శిబిరాలకు వస్తుంటారు.
ఎన్నెన్నో రకాల వ్యసనాలు నుంచి బయటపడుతుంటారు. తాగుడు, జూదము, వ్యభిచారము, గంజాయి, ఇంకా ఎలాంటి మాదక ద్రవ్యాలో వాటి నుండి బయటపడుతుంటారు. ఇవే కాదు, కోపం ఉంది, భయం ఉంది, ఎన్నెన్నో వికారాలు బయటికి వెళ్ళిపోతాయి. ధర్మం ఎంతో గొప్పది. మనల్ని ఎన్నో దుఃఖాల నుండి విముక్తిని చేస్తుంది, వికారాల నుండి బయటికి తెస్తుంది. ఇక్కడే ఈ జీవితంలోనే బయటికి తెస్తుంది. మిగిలిన ఈ 4 రోజులు ధర్మాన్ని పట్టు విడవకూడదు. ఎంతో తీవ్రంగా కృషి చేయాలి. జీవితంలో మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో, వచ్చింది కాబట్టి ఈ 4 రోజుల్లో ఎంత చెడును పోగొట్టుకోగలిగితే అంతగా పోగొట్టుకోవాలి. ఎన్ని చిక్కుముడులు విప్పుకోగలిగితే అన్నింటినీ విడదీయాలి. అన్నింటికంటే గొప్ప విషయం ఏమిటంటే, ఇంత గొప్ప విద్యను ఇంటికి తీసుకెళ్తున్నారు. జీవితమంతా మురికిని తీసివేసే ఈ విద్య మీతోటే ఉంటుంది. చిక్కుముళ్ళన్నీ విప్పి సరిచేసే విద్య మీతోటే ఉంటుంది. చిక్కుముడులన్నీ విప్పుతూ ముక్తావస్థ వరకు చేరగలుగుతారు. వికారాలను నిర్మూలించుకుంటూ పూర్తిగా నిర్మూలవుతారు. ఎంతో మంగళకరమైన విషయం, ఎంతో గొప్ప విషయం. ఇంత మంచి సబ్బు దొరికింది. సబ్బు దొరకడం చాలా మంచిదే, కానీ ఇప్పుడు ఈ సబ్బును వినియోగించుకోవాలి. మురికి బట్టలతో తిరుగుతూనే ఉన్నాం. ఈ సబ్బు వాడుకొని మురికి వదిలించుకుందాం, ఉపయోగించుకుందాం, మురికి వదిలించుకుందాం, నిజంగా మేలు చేకూర్చుకుందాం. జీవితమంతా స్వస్తి ముక్తిని సాధిద్దాం, స్వస్తి ముక్తిని సాధిద్దాం. భవతు సర్వమంగళం భవతు సర్వమంగళం భవతు